సోషల్ మీడియాలో. డూ యూ టాక్ అబౌట్ హీరోస్? యూ డోంట్ టాక్ అబౌట్ ఎనీ హీరోస్. యూ డోంట్ కమెంట్ అబౌట్ ఎనీ హీరోస్. మీమ్స్ అంటారా? మీమ్స్ అది కూడా పెద్ద పెద్ద హీరోల గురించి ఎక్కడ ఉండదు. బట్ అది కూడా అమ్మాయిల మీదే ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ మీదే. వెదర్ ఇస్ పొలిటికల్ వాళ్ళు కానీ, ఆర్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిలు కానీ, లేకపోతే ఏదో కొంతమంది. మీరు ఏది ధైర్యంగా మీరు మాట్లాడే వీళ్ళ గురించి మాట్లాడే అంత ఇదిగా ఒక మహిళ ఒక దొరికింది కదా అని ఆ మహిళ మీదే మాట్లాడుతూ ఉంటారు. మీరెవరు, ఎందుకంటే అంత గట్స్ మీకు లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి కాళ్ళు ఎరక్కొడతారు ఏదన్నా రాసిన. అంత ధైర్యం లేదు జనరల్గా. అంటే వీళ్ళే అసలు అంత అంటే మేము జనరల్గా లేడీస్ ఎక్కువ మంది ఏం చెప్పలేరు కాబట్టి వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద జోకులు కానీ, లేకపోతే చిన్న ఆర్టిస్టుల కానీ ఎవరి మీద కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తారు. ఎవరు రాయరు కదా, ఏదన్నా ఒక ఇది ఉన్నా కూడా. అంటే సారీ టు ఇంటర్సెప్ట్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లోని ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అని అందరి మీద రాసేస్తున్నారు మేడం. ఐ డోంట్ థింక్ రియల్ మీరు మీమ్స్ కానీ చిరంజీవి గారి మీద ఉందా? ఏదో ఆయన మీద కూడా అవాకులు చవాకులు రెండు రాయడం జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటైతే చిరంజీవి గారికి క్యాన్సర్ అని రాశారు. ఓయా, మరేంటైతే ఇంతకన్నా అన్యాయమా మీ మీద రాసేది? ఇప్పుడు మీరున్నారు మేడం, టు బి వెరీ ఆనెస్ట్, మీరు ఫిలిపే గారు ఫంక్షన్స్కి వస్తున్నారు, ఆయన మీ మీద బయోగ్రఫీ మీ బయోపిక్ చేయడానికి వచ్చారనే విషయం నాకు పర్సనల్గా తెలుసు, రైట్? ఐ నో యూ యాక్టెడ్ ఇన్ దట్ ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఏంటి ఫిల్మ్ పేరు? ఫాలింగ్ ఫ్రమ్ ది యాషెస్. ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్ వచ్చి మీరు సినిమా చేయడం నాకు తెలుసు, అది వాళ్ళది సినిమా. బట్ నేను చేసేది వేరే, ఇంకా వేరే నాకు తెలుసు. ఆ బయోపిక్ అవన్నీ నాకు తెలుసు. కరెక్ట్, ఫాలింగ్ ఫ్రమ్ ద యాషెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ రోట్ ది ఐటమ్, యూ టోల్డ్ మీ ఫ్రమ్ యుఎస్. మీరు యుఎస్ లో ఉన్నప్పుడు నాకు చెప్పారు. నేను అదే ఐ రోట్ ఇట్ ఇలాగా సినిమా చేస్తున్నారని. అండ్ ఐ ఆల్సో రోట్ దట్ యూ వెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకోటి మేము చేసేది ఆక్సిజన్. ఆక్సిజన్. బట్ ఓకే, ఇదొక జాతి. ఇలా ఒక చెడుగా రాయడం, చెడుగా మాట్లాడడం, చెడుగా కమెంట్స్ ఇవ్వడం, అదొక కులం. ఓకే, సిక్ మైండ్స్, అది ఒక సపరేట్. సో వీ డోంట్ హ్యావ్ టు గివ్ సో మచ్. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడే కొద్దీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అసలు వాళ్ళ గురించి ఇక్కడ అసలు ఇట్ కెన్ నెవర్ బి ఏ టాపిక్ అండి. బట్ నేను ఇన్ జనరల్గా, బికాజ్ యాజ్ అ కేస్ స్టడీ మై ఇంటర్వ్యూస్ ఆల్వేస్ రిమైన్ యాజ్ అ కేస్ స్టడీ. మీ ఇంటర్వ్యూ చూసారనుకోండి, కొంతమంది వల్నరబుల్గా ఉన్న లేడీస్, ఈవెన్ జెంట్స్ ఆల్సో మీలాంటి లెజెండ్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఇట్లా హ్యాండిల్ చేశారనమాట, దీన్ని ఇట్లా ఓవర్కమ్ అయ్యారనమాట అన్నది వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానో లేకపోతే ఏదైనా ఎక్కడైనా చదివితేనో ఎవ్రీథింగ్. అందరి ఫ్యామిలీస్లో కష్టాలు, బాధలు, పిల్లల్ని పెంచడం, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం, ఇలాంటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అయితే సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ mentally people who are not mentally strong, mentally ill. And for me, handling a bipolar person, such a high bipolar percentage he had. Yes, I know. But నాకు అది ఏంటి, that made me stronger, that maybe. But okay, something went wrong, that's జరగకూడదు జరిగినట్లా అని. బట్ ఓవరాల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఉంటాయి, వందల మందికి ఉంటాయి మనకి. సో ఎందుకంటే ఇవన్నీ మనం లైఫ్లో ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. మరి నా జర్నీలో ఇవన్నీ నేను ఫేస్ చేయాలి. అవునండి, ఆబ్స్టికల్స్ బోల్డ్, ఎన్నో రకాలుగా. ఇట్స్ అ ట్రాజడీ, ఇట్ ఇస్ పీపుల్ ఒక పక్కన ఫంక్షన్స్ సెలబ్రేట్ చేస్తారు, దండలు పెడతారు, కిరీటాలు పెడతారు. మనకి ఇంటికి వెళ్తే కష్టం ఉంటుంది, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. కష్టం, హెల్త్ ఇష్యూస్ ఉంటుంది, అది ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక రోలర్ కోస్టర్. నాకు కాదు, నాకు తెలిసి నేను ఒక మాట నాకు ఐ ఫెల్ట్ ఏంటంటే, మేమంతా సినిమా ఆర్టిస్టులు కాబట్టి ఇవాళ మా గురించి ఇంటర్వ్యూస్ మీరు మాట్లాడతారు,
మేము పాపులర్ కాబట్టి మేము మాట్లాడేది అందరూ వింటారు. ఐ థింక్ ద గ్రేటెస్ట్ పీపుల్, ద విమెన్ ఐఎమ్ టాకింగ్, రియల్ హీరోయిన్స్, ద లీడర్స్, హీరోయిన్స్ ఏది కానీ విమెన్ ఆర్ ద హౌస్ వైఫ్స్. నో బడీ దేర్, యూ కెన్ నాట్ టచ్ దమ్ అండి. వాళ్ళు ఆ స్థాయి కూడా. ఐఎమ్ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ నాట్, మై ప్రొఫెషన్ ఈజ్ అన్ యాక్టర్, of course, but I'm also a good wife. I've been a good wife. I've been a good what you say, good housewife, because that's what I wanted. That's the reason నేను అప్పుడప్పుడు సినిమా మానేస్తాను అనేవారు. ఒకసారి నాకు యాక్చువల్గా అడ్వైస్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఎన్టీ రామారావు గారు. 3 సార్లు మానేస్తానన్నప్పుడు 3ఓసారి ఆయన ఉన్నప్పుడే జరిగింది అది. ఆయన పిలిచి చెప్పారు, ఈ టుక్ మీ ఫర్ అ వాక్. ఇక్కడ విజయ గార్డెన్స్ చెన్నైలో షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒకచోటే మనకు వాకింగ్ పెద్ద ఇది పక్కన సెట్ ఆయన. అండ్ ఆయన చేసి నడుద్దానా, వాళ్ళు షార్ట్ లేదండి, సరే అని. అప్పుడు ఆయన ఈ వాజ్ టాకింగ్, అదేదండి, బట్ వై ప్రతిసారి మానేస్తాను అంటావు అలా అని. లేదు సార్, నాకు ఎక్కువ సినిమా అంటే నన్ను అట్లా రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుంది. ఐ వాంట్, నాకున్న ఇవి నేను చెప్పాను, వాట్ ఈస్ ఐ వాంట్, నా లైఫ్ ఎలా ఉండాలి, నేను ఎలా ఐ షేర్డ్ విత్ హిమ్. ఓకే. అప్పుడు ఆయన అన్నారు, సరే ఇవన్నీ కరెక్టే, నీకు అలా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది తెలుసా అన్నారు. నాకు ఇలా ఉండాలనిపిస్తుంది, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను, నేను కూడా ఇది అవ్వాలి అనుకున్నాను, నాకు జరగలేదు, కానీ ఐఎమ్ ఓకే, ఐ లవ్ యాక్టింగ్, మై లైఫ్ ఇస్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ నాకు అదే, ఐ లవ్ ఇట్. బట్ అఫ్ కోర్స్ యాజ్ అ ఉమెన్ నాకు డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ప్రతిసారి మానేస్తా అది మాత్రం చెప్పొద్దు అన్నాను. నువ్వు మానేస్తానంటే మానే, అంతే తప్ప నువ్వు మానేస్తా అలా అని. సో అట్లా అంటే you are just telling you wanted to be a perfect housewife. దానికోసమే కదా మీరు 6 రోజులు యూఆర్ అనేబుల్ టు కనెక్ట్. అందుకే కదా 6 రోజులు గ్యాప్ ఎందుకు పెట్టుకున్నారు షెడ్యూల్కి? అవును. ఇప్పుడు ఒకసారి అంతా రీక్యాపిటలేషన్ చేసుకుని మే నెల వచ్చితే పని చేయరు, పిల్లల హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ తీసుకుని. సో ఇలా నాలాగా ఉండే మహిళలు చాలామంది గొప్ప మహిళలు ఉన్నారు. వాళ్ళకి అలా ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోతే అసలు చాలా ఫ్యామిలీస్ ఎగిరిపోయి ఉండేది. ఎగ్జాక్ట్లీ, బికాస్ ద స్ట్రాంగ్ ఉమెన్, ద రియల్ హీరోయిన్స్, ఆర్ యూ కెన్ సే ద రియల్ హీరోస్, చాలామంది మహిళలు ఉన్నారు. అఫ్కోర్స్ మా లైఫ్, మా అమ్మ నన్ను కూడా చూసి ఏమని ఇప్పుడు మీరు అవన్నీ ఎన్ని ఉన్నా ఏమున్నా అన్న, అసలైన ఆడవాళ్ళు, అసలైన వాళ్ళు ఈ సోషల్ మీడియాస్లో ఇవన్నీ చూసి ఏమి ఇదైపోరు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ పీపుల్ హు ఆర్ సమ్వేర్ వేరే లెవెల్లో ఉంటుంది ద థింకింగ్ కానీ, అండ్ వేవ్ లెంతే డిఫరెంట్గా ఉంటుంది. సో దే ఫీల్ దట్ యు ఆర్ అ రోల్ మోడల్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్, ఫైటింగ్ ఆల్ ది టైమ్. సో ఇట్స్ బీన్ లైక్ దట్. అందుకని ఏంటంటే మనం ప్రతిదానికి భయపడిపోతే, నాకు భయం ఉంది, నాకు భయం లేదు, ఫ్లైట్ ఎక్కాలంటే భయపడతా, చాలా భయం, ఇలాంటి భయాలు ఉంటాయి. కానీ లైఫ్లో కొన్ని డిసిషన్స్ తీసుకోవడానికి రేపు ఇదే అలానే. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెన్ నితిన్ గారు, వెన్ హీ సెడ్, he was shocked. I mean, he went into the biggest shock of his life. అట్లా వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, like he was somewhere sitting on the beach, he said, okay. I said, what are you doing in the kitchen? And I just put my shoulder మీద నా చేసి, let's go home అన్నాను. He said, what? Let's go home అన్నాను. అంటే నువ్వు ఇదంతా ఇంత అయిపోయి ఇట్లా పోయింది, ఇవంతా అయిపోయింది, దాని గురించి నువ్వు వరి అవ్వవా అన్నా. There is something, tomorrow something will happen, good happen. Again, I believed it. I always believed in it. Let's live, be happy for today, because there is something, there will God. మాకు అట్లాగే జరిగింది. మేబీ ఇట్స్ నాట్ ఇన్ అ బిగ్గర్ వే, బట్ వి సస్టైన్డ్. అది కదా మెయిన్. ఇప్పుడు అడ్వర్సిటీస్ అందరికీ వస్తాయి, ఎత్తుపల్లాలు అందరికీ ఉంటాయి, బట్ దాన్ని సస్టైన్ చేయడం అన్న దానిలోనే గేమ్. దట్ ఈస్ ది గేమ్. దట్స్ వాట్. సస్టైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ట్రావెల్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చాలా ఉంటాయి మనం నేర్చుకుని. ఈవెన్ ఏముంటుంది మనకి,
ఓ జీసస్ అన్నాక జీసస్ క్రైస్ట్ వచ్చాక ఇది మతం గురించి కాదు, దేని గురించి పర్సనల్గా చెప్తున్నా, మై రిలేషన్షిప్ విత్ హిమ్. సో వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ఐ వాంట్ బీ లైక్ హిమ్, ఐ వాంట్ థింక్ లైక్ హిమ్ అన్నప్పుడు మనం ఒకప్పుడు ఏమంటే మన కార్ ఎక్కడన్నా అయిపోతే సినిమా వాళ్ళు మనం ఏమనుకుంటాం, అరే కారు అయిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో, మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి ఏ కారు పంపించండి ఏంటి, ఆ కారు రావడానికి 1 hour అవుతుంది. నువ్వు ఇక్కడ నీ కారు ఆగిపోయిన చోటు నుంచి నీ ఇంటికో లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట 15 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. నీ కారు నీ అసలు కారు వేరే కారు రావడానికి 1 hour. యూ హ్యావ్ టు టేక్ అ కాల్. నీకు టైం ఆ 1 hour నీ గొప్పతనం అది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ 15 నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది, యూ హ్యావ్ టు టేక్ అ కాల్. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇలా బైబిల్ చదివో లేకపోతే ప్రభుని దట్స్ వాట్ ఐ లెర్న్. ఎక్కడో అక్కడి నుంచి ఆ ఎన్లైటన్మెంట్ అనేది తెచ్చుకోవడం ఇంపార్టెంట్. యా, ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. ఎస్, నీ జీవితం ఈజీ. సో మనం ఆటోలో వెళ్తాం, బస్సులో వెళ్తాం. ఒక ఇన్సిడెంట్ 100 years సెలబ్రేషన్, 100 years సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. జయలలిత గారు, నాది ఐ థింక్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో, జయలలిత గారు నాకు రెడ్ శారీ వేసుకున్నాను, ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు. సో ఆ అక్కడ జరిగింది. అదే టైంలో నెక్స్ట్ 2 days తర్వాత తెలుగు కూడా జరిగింది, సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని. బయటకు వచ్చేసరికి లేదు, ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు, అది నెహ్రూ స్టేడియం ఏదో నెహ్రూ స్టేడియం కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం. మేము కార్లు ఫోన్ చేస్తున్నాము, కార్లు రావట్లేదు, డ్రైవర్ ఎక్కడో పెట్టేశారు. ఇలా బాల వచ్చేసారు, బాలకృష్ణ వచ్చి అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తనకి కారు ఇవ్వలేదు. సో ముగ్గురు మేము ఏం చేసాం, ఒక కారు ఏదో వచ్చింది, మరి ఎక్కుదామని ఏదో ఒక కారు వచ్చింది, ఎవరి కారు తెలియదు, నా కారా జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే, మనకు ఓన్ కార్స్ కాదు. ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కారు అయిపోయింది. కారు అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడే కారు దొరకట్లేదు మాకు. అప్పుడు ఆటో ఉంటే ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రద ముగ్గురు ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అండ్ మీకున్న అసోసియేషన్ వాల్యూ నేనేమంటున్నానంటే, మనం అక్కడ మేమే జయప్రద జయసుధ బాలకృష్ణ అనుకుంటే ఆ కారు అక్కడే మా కారు దొరకలేదు, ఇంకేం కారు దొరుకుతుంది. సో మేము సేఫ్గా వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, అంతే. అక్కడ మేము సినిమా ఆర్టిస్టులమా అవన్నీ. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప. ఎగ్జాక్ట్లీ అంతే. మన ఇక్కడ సూపర్ స్టార్, మెగాస్టార్, లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా, అసలు రికగ్నిషన్ ఉండదు. అందరి సెక్యూరిటీ ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ ని ఇమిగ్రేషన్ లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి. మన హీరో వెంకటేష్ గారిని ఆపేస్తే అవునా, సో ఇమిగ్రేషన్ ఉంటుంది ప్రాబ్లమ్స్. సో లైఫ్ ఇస్ లైక్ దట్. దాని గురించి మనం ప్రతిదానికి ఏదో ఒక వీసా. మెయిన్ థింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ నిన్ను నువ్వు ముందు గౌరవించుకోవాలి. యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ బిలీవ్, యూ ట్రస్ట్. అండ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఈవెన్ నీ హెల్త్ కూడా మనం చూసుకోవాలి. మన హెల్త్ మనం చూసుకోకపోతే, మనం స్ట్రాంగ్గా లేకపోతే వీ కెన్ నాట్ సస్టైన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకంతా అప్పుడు పనులు చేస్తాం పిల్లల కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం, అలా ఎప్పుడు నా కోసం నేను అని నాకు ఒక ఇది వచ్చింది, నా గురించి నేను ఆలోచించుకోవాలి అలా అని. ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ లేనిదే ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. అయ్యో అసలు